ఆంజనేయ స్వామి సింధూర ప్రియుడు ఎందుకయ్యారు? ఒకనాడు ఆంజనేయుడు మంచి ఆకలితో తన స్వామి అర్ధాంగి అయిన సీతామాతను భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకున్న జానకీదేవి, హనుమ కొద్దిసేపు ఆగు, మొదట పాపటిలో సింధూరము ఉంచుకొని తరువాత వడ్డిస్తాను అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, పాపటిలో సింధూరం ఎందుకమ్మా అని ప్రశ్నించాడు. దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై పాపెట పెట్టుకుంటున్నాను. సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీన్ని ధరించిన వారి భర్తలు చిరాయులై వర్ధిల్లుతారు అని సీతమ్మ జవాబు చెప్పింది. ఈ మాట విన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు అయిన తర్వాత తిరిగి వచ్చాడు. ఆయన నఖశిఖ పర్యంతము సింధూరము పూసుకొని వచ్చాడు. సీతమ్మ ఆశ్చర్యపడి, హనుమ, శరీరమంతా సింధూరమేలా పూసుకున్నావు అని అడిగింది. తల్లి, సింధూరము ధరిస్తే స్వామికి కళ్యాణప్రదమై ఉంటుందని మీరే అన్నారు కదా తల్లి. నా ప్రభువు ఎల్లప్పుడూ కళ్యాణప్రదంగా ఉండాలని నేను సింధూరము పూసుకున్నానని సమాధానం ఇచ్చాడు. హనుమంతుని సమాధానం విన్న సీతమ్మ తల్లి ఆనంద పరవశ నేత్రాలతో అతని ప్రభుభక్తికి పులకిత గాత్రి అయి హృదయపూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని ప్రభుభక్తి పారాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము. జై శ్రీరామ్.